హలో, వెల్కమ్ టు లొల్లాస్ వరల్డ్. ఏంటా కొత్త బిజినెస్ అని చెప్పి చాలా మంది గెస్ట్ చేశారు. ఎస్, యు ఆర్ రైట్. సో ఇలాంటి ఒక 7 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇలాంటి కంపార్ట్మెంట్స్ మనకి ఓవరాల్ గా ఒక 8 ఉన్నాయన్నమాట. ఒక 6 సెటప్స్ తో ఇది ఒకటి ప్లాన్ చేసి ఉంది అనమాట. మండీది ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఉండి ఒక 10 మెంబర్స్ కూర్చోవాలి అనుకుంటే కనుక దిస్ ఈస్ ద బెస్ట్ కంపార్ట్మెంట్. సో ఇద్దరు పిల్లలు అండ్ అమ్మమ్మ తాతయ్య స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది అండ్ పిల్లలు బాగా నచ్చుతుందని చెప్పి సింగిల్ కలర్ లో ఎల్లో కలర్ లో అండ్ చాలా బ్రైట్ గా ప్లాన్ చేసింది అనమాట. మీరు ఓవరాల్ గా చూసుకుంటే మీకు ఒక ఎగ్ షేప్ లో ఇది ఏంటంటే థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసింది. దీని కాన్సెప్ట్ కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓ హలో, వెల్కమ్ టు లొల్లాస్ వరల్డ్. సో తమ్నైల్ లో చెప్పినట్టు నా రెస్టారెంట్ బిజినెస్ ఏదైతే ఆగిపోతుంది అనుకున్నాను అది మళ్ళీ మొదలైంది. బట్ నేను రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసి ఆ వర్క్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 6 months అవుతుంది. బట్ నా లైఫ్లో జరిగిన ఈ బ్యాడ్ ఇన్సిడెంట్స్ వల్ల అండ్ వర్క్ కొంచెం స్లో అవ్వడం వల్ల అండ్ మనకి తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసి కొత్త సెటప్ అనమాట, ఒక కొత్త కాన్సెప్ట్ లాంచ్ చేస్తున్నాం మనం. సో వీటన్నిటి వల్ల నాకు కొంచెం లేట్ అయింది. సో ఇక ఆలస్యం లేకుండా వర్క్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి వర్క్ అయితే స్టార్ట్ చేసి ఇష్టం నేను. సో ఆ వర్క్ ఎలా నడుస్తుంది అండ్ లోపల సెటప్ ఏంటి, ఆ తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసిన కొత్త ఇంటెన్షన్ ఏంటి, ఇవన్నీ కూడా చూడాలనుకుంటే ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోవాలి. బట్ వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీకు నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, సో ఇక మీదట మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ అందరికీ నేను చూపించడానికి వచ్చాను. దిస్ అగారో హై ప్రెషర్ వాషర్ అనమాట. సో నాకైతే ఇది కారు వాష్ కానీ అండ్ బైక్ వాష్ కానీ ఇంట్లో క్లీనింగ్ కానీ చాలా బాగా పనిచేస్తుంది. జనరల్గా ఆన్ అండ్ ఆఫ్ బటన్ అంటే మనకి స్విచ్ ఇస్తాడు కదా, సో వీడియో ఇచ్చాడంటే ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇలా ఇచ్చాడు అనమాట, చాలా కంఫర్టబుల్గా. అండ్ చూడ్డానికి అయితే ఎంత బాగుందో వర్క్లో కూడా అంతే బాగుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒక 5 meters వైర్ అయితే ఇచ్చాడు దీనికి. సో మనం ఏంటంటే పవర్ పాయింట్ ఎక్కడో లాంగ్లో ఉండకుండా, సో దాన్ని మనం లాంగ్లో ఉన్నా కూడా పవర్ సాకెట్ మనం అక్కడ పెట్టేసుకుని దీంతో హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. ఈజీగా మనం కార్ గ్యారేజ్ కానీ కార్లో కానీ లేకపోతే ఇంటి దగ్గర పెట్టడం కోసం వాడు వీల్స్ అయితే ఇచ్చాడు. వాష్ చేసేటప్పుడు సపరేట్గా షాంపూ తీసుకొని చేయాల్సిన అవసరం లేదు. షాంపూ కోసం అని చెప్పి మనకి సో ఇలాగా ఒక క్యాన్ ఇచ్చాడు. దీంట్లో మనం కారు వాషర్ ఏదైతే మన షాంపూ కానీ కారు వాష్ కానీ ఏదైనా సరే దీంట్లో వేసేసి దీన్ని ఇక్కడ పెట్టేసామంటే సపరేట్గా మనం దానికి ఫోమ్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ నాజిల్ గురించి క్లియర్గా చెప్పాలనుకుంటే ఈ జాయింట్ని మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ పైప్ని ఇక్కడ సెట్ చేసుకొని ఇంతే సెటప్. దీనికి ఇంతకంటే సెటప్ లేదు. దీని తర్వాత ఈ ఫుట్బాల్ని మనకి వీడు ఇచ్చేది కదా 2.5 meters 3 meters ఉంటుంది ఇది. సో ఈ ఫుట్బాల్ని బకెట్ వాటర్లో ఇది ఇలా డంప్ చేస్తే చాలు, వాటర్ దానికి ఇంకా మళ్ళీ సపరేట్గా పైప్ కనెక్షన్ అవసరం లేదు. ఆల్మోస్ట్ ఇది 8 meters వరకు నాకు వర్కౌట్ అవుతుంది. పవర్ సాకెట్ నుంచి ఈ పైప్ వరకు తీసుకుంటే 8 meters బయటకు వెళ్ళిపోయి మనం వాష్ చేసుకోవచ్చు. ఈ పైప్కి స్టార్టింగ్ ఎండింగ్ 2 వైపులా ఒకేలా ఉందన్నమాట. ఇక్కడ ఈ లిడ్ని ఇంతే లెగ్ అయిపోతుంది. సో తీయాలన్నా సరే ఈజీగా ఇలా తీసేయచ్చు, పెట్టాలనుకున్నా సరే మనం ఈజీగా ఇలా పెట్టేయచ్చు. సో అది స్టార్ట్ పాయింట్ అక్కడ ఫిక్స్ చేసుకొని ఎండ్ పాయింట్లో వీడిచ్చిన ఈ గన్కి ఇక్కడ జస్ట్ ఈ అటాచ్ అంతే. సో మన గన్ అయితే రెడీ అయిపోయింది వాష్ చేయడానికి. మనకి ఈ పాయింట్ ఇలా ఓపెన్ చేస్తే ఇది ఈజీగా వచ్చేస్తుంది. సో ఈజీ టు ఇన్స్టాల్. మనం దీనికి అంత హడావిడి కూడా పడాల్సిన అవసరం లేదు. ఈ గన్కి మెయిన్ ఆయుధాలు ఈ 2. సో ఈ రెండింటితోనే మనకి పెద్ద పని ఉంటుంది అనమాట. సో మనకి లోపల ఏదైతే ఫోమ్ ఉందో ఆ ఫోమ్ చేసిన తర్వాత ఈ స్టిక్ ఇది తీసుకొని దీంట్లో ఇన్స్టాల్ చేయాలి. ఇది ఇన్స్టాల్ చేయడం కూడా చాలా ఈజీ. దీంట్లో కరెక్ట్గా ప్లేస్ చేసి జస్ట్ లాక్ చేస్తే సరిపోతుంది. ఇది లాక్ అయిపోయినట్టు అనమాట. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ప్రెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఎలా పనిచేస్తుంది అంటే, మనకి ఇది ఉంది కదా, దీన్ని రొటేట్ చేస్తుంటే ఈ నాజిల్ క్లోజ్ అవుతుంటుంది, ఇలా ఓపెన్ అవుతుంటుంది. సో దీనివల్ల మనకి ప్రెషర్ కంట్రోల్ ఉంటుంది అండ్ ఫాగ్ ఆ ఫోము అదంతా కూడా దీని నుంచే వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఈ బ్లాక్ నాజిల్ దగ్గర ఇది పెడితే మనకి ఈ టైప్లో వస్తుంది వాటర్ ఫ్లో, అండ్ ఇది పెట్టుకుంటే వేరే ఫ్లోలో వస్తుంది. అండ్ మనం ఇది పెట్టుకుంటే ఒక ఫ్లో, అది పెట్టుకుంటే ఒక ఫ్లో, అలాగా ఫ్లో చేంజ్ అవుతుంటుంది అనమాట. ఈ వైర్ సెటప్ ఏమో ఇక్కడ ఇచ్చాడు అండ్ దీన్ని హ్యాపీగా ఇక్కడ లాక్ చేసేయచ్చు. ఈజీగా ఎక్కడంటే అక్కడ గ్యారేజ్లో పెట్టేసుకోవచ్చు. ఈ వైర్ని ఈ వీల్లో ఫిక్స్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ వీల్ కూడా రొటేట్ అవుతుంటుంది. సో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
ఒక కార్ వాష్కి మినిమం ఒక 300 నుంచి 500 అవుతుంది అనుకుంటాం డీప్ క్లీన్కి. సో ఒక 12 టైమ్స్ మనది కాదు అనుకుంటే, ఒక 12 సార్లు మనం వాష్కి ఇవ్వలేదు అనుకుందాం. సో ఈ వస్తువు అయితే మన ఇంట్లో ఉంటుంది కాబట్టి అలా క్యాలిక్యులేట్ చేసుకుని ఈ వస్తువు తీసుకోమని చెప్తున్నాను. నాకైతే నిజంగా చాలా యూజ్ అయింది. మనకి షెడ్లో కార్ సర్వీసింగ్ సెంటర్లో ఎంత డీప్గా అయితే క్లీన్ చేస్తారో అంతే డీప్గా ఇది కూడా క్లీన్ చేస్తుంది కాబట్టి ఇది మీకు యూజ్ అవుతుందనే ఇంటెన్షన్తోనే మీకు చెప్తున్నాను. ఇదైతే నేను అమెజాన్ నుంచి పర్చేజ్ చేశాను. మీకు కూడా కావాలనుకుంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్, లింక్ అదంతా కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. వెళ్ళి కొనుక్కోండి. అండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఒక 10 సార్లు మనం షెడ్కి వెళ్ళలేదు, సర్వీసింగ్ సెంటర్కి వెళ్ళలేదు అని అనుకుంటే సరిపోద్ది. ఈ వస్తువు మన ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఆలోచించి మీరు కూడా తీసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ దీని తర్వాత వచ్చే వీడియో నేను జూలైలో షూట్ చేసింది అనమాట. అక్కడ హెయిర్ ఉంటుంది, మీరు కంగారు పడద్దు, బికాస్ వర్క్ అక్కడ స్టార్ట్ అయింది కాబట్టి అక్కడి నుంచి చూపిస్తున్నాను మీకు. ఆలోచన చేయకుండా వీడియో. ఎగ్జాక్ట్గా మెట్రో పిల్లర్ నెంబర్ 737 ఆపోజిట్ లో మనకి పిఎంఆర్ ఎంపైర్ అని చెప్పి పెద్ద బిల్డింగ్. ఆ బిల్డింగ్ లో నా రెస్టారెంట్ ఏంటి, ఆ రెస్టారెంట్ అనేది ఎంత వరకు కన్స్ట్రక్షన్ అయింది, సో ఆ డీటెయిల్స్ అని తెలుసుకోవాలంటే మీరు నాతో పాటు ట్రావెల్ చేస్తే నేను ఆ రెస్టారెంట్ లో తీసుకెళ్ళి వచ్చేది. సో బేసిక్ గా మీకు ఇందాక చెప్పినట్టు ఏదైతే మనకి జైల్ మండి ఇక్కడే ఉంది, అండ్ ప్లాట్ఫామ్ 65 ఇక్కడే ఉంది మనకి, అండ్ రోబో రెస్టారెంట్ ఇక్కడే ఉంది. ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి, మీకు ఈజీగా ఉంటుందని చెప్పి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అనమాట. సో మన రెస్టారెంట్ వచ్చేసి 3rd ఫ్లోర్ వచ్చేయండి. సో 3rd ఫ్లోర్ లో మనకి రైట్ సైడ్ చూసుకుంటే ప్లాట్ఫామ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో మన రెస్టారెంట్ అన్నమాట. ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ లెవెల్లో ఉంది కాబట్టి మన ఎంట్రీ ఇలా ఉంటది, తప్పదు. సో ఇంకా కన్స్ట్రక్షన్ లెవెల్లోనే ఉంది. బేసిక్ గా ఈ రెస్టారెంట్ ఇంతకు ముందు పందెంకోడి పాకశాల అని చెప్పి నేమ్ మీద ఉండేది. నా బర్త్డే వీడియోస్ కానీ నా చాలా వీడియోస్ చూసుంటారు. ఇప్పటికీ నేను దీంట్లో పార్ట్నర్ని కాదు, బట్ ఎప్పుడైతే మనకి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి ఏదైనా కొత్త కాన్సెప్ట్ని ఇన్వెంట్ చేద్దాం అన్నప్పుడు ప్రదీప్, ఎవరైతే ఇంతకు ముందు ఓనర్ ప్రదీప్ ఉన్నారో ఆయనతో పాటు నేను కొలాబరేట్ అయ్యి డిస్కస్ చేసుకుని ఏం తీసుకొద్దాం ఏంటి అంటే, సో వైరల్గా అనిపించిన కొన్ని వీడియోస్లోంచి సెలెక్ట్ చేసుకుంటే ఫైనల్గా మేము సెలెక్ట్ చేసింది ఇదనమాట. సో ఇది తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. మనకి ఏదైతే పవర్ రేంజర్స్ కాన్సెప్ట్ ఉంటుందో ఆ కాన్సెప్ట్లోంచి మనం పుట్టుకొచ్చిన కాన్సెప్ట్ అనమాట ఇది. పుట్టుకొచ్చిన కాన్సెప్ట్ అనమాట ఇది. నేను చాలా వాడిన పదాలే వాడినట్టు అనిపిస్తుంది, బికాజ్ నాకు 1 month గ్యాప్ రావటం వల్ల నేను పదాలు ఎత్తుక్కోవటం అవుతుంది. అండ్ ఇంకొకటి, సీరియల్కి సంబంధించింది, సినిమాకి సంబంధించిందంటే మాట్లాడమంటే టప్ మాట్లాడతాను, కానీ మనకి ఇది కొత్త కాబట్టి ఈ రెస్టారెంట్ ఈ వర్డ్స్ అన్ని నాకు కొత్త కాబట్టి కొంచెం వెతుక్కుంటాను, దాన్ని కంగారు పడొద్దు. బేసిక్ గా ఇది మనం తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం, పవర్ రేంజర్స్ కాన్సెప్ట్ అనమాట. సో ఏదైతే ప్లాట్ఫామ్ రెస్టారెంట్ లో మనకి ట్రైన్స్ ఎలా వస్తాయో అలాగా నేను ఇప్పుడే ఆ సర్ప్రైజ్ అయితే రివీల్ చేయను, వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ట్రయల్ కూడా దీంట్లో ఈ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తా. సో ట్రయల్ కూడా మనకి దీని నుంచే నడుస్తుంది. సో అది కిచెన్, మనకి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వచ్చేయండి. సో ప్రస్తుతానికి అయితే గ్యాస్ ఫిట్టింగ్ అవుతుంది. మనకి కిచెన్ అంతా రెడీగా ఉంది, ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చేసాము. సో ఈ ఎక్విప్మెంట్ అంతా రెడీ అయిపోయి గ్యాస్ ఇదంతా కూడా మనకి 2 daysలో ఫుల్ఫిల్ అవుతుంది. మనకి కిచెన్ లోంచి సిస్టమ్ ఇలా వస్తుంది అనమాట. ఇదొక వింగ్, అదొక వింగ్ లోంచి మనకి ఏదైతే ఈ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ మూవ్ అవుతూ వస్తుందో అది ఇక్కడి నుంచే వస్తుంది అనమాట. సో కిచెన్ నుంచి మనకి 2 wings ఉన్నాయి, ఇక్కడ ఒక వింగ్, ఇక్కడ ఒక వింగ్. సో ఈ వింగ్స్ లోంచి మనకి ఫుడ్ అనేది డైరెక్ట్గా మనుషులు సర్వ్ చేయరు అనమాట. సో మిషన్సే వచ్చి సర్వ్ చేస్తే ఆ మిషన్స్ ఏంటనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ నేను కలజోడు తీయాలి, నాకేం కనిపించట్లేదు. సో మిషన్స్ ఏంటి తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు చూడాలి. అండ్ ఇక్కడ సిట్టింగ్ కెపాసిటీ ఇంతకు ముందు 120 కెపాసిటీ ఉండేదన్నమాట. దాన్ని మేము ఇంకొంచెం అంటే మోడరేట్ చేసుకొని 160 కెపాసిటీకి తీసుకొచ్చినాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి 6 members పట్టేలాగా ఉంటుంది సిట్టింగ్. సో ఈ సపరేట్ సెటప్ ఏ ఉందో ఇక్కడ 6 members చొప్పున మనకి ఒక 6 ఉన్నాయి. సో లైక్ ఫ్యామిలీ, అమ్మ నాన్న, కొడుకు కోడలు అండ్ 2 పిల్లలు హ్యాపీగా అక్కడ స్పెండ్ చేసేయచ్చు. అండ్ ఇంకోటి, హైదరాబాద్లో మోస్ట్ ఫేమస్ అంటే మండి. సో మండిని కూడా ఇంక్లూడ్ చేయాలనే ఒక ఆలోచనతో ఇది మండి సెటప్ కూడా ప్లాన్ చేసాం అనమాట. సో ప్రైవేట్ సిట్టింగ్లా ఉంటుంది, మండి కింద కూర్చొని తింటాం కదా మనం. సో అది కూడా మిస్ అవ్వద్దని చెప్పి మండి సెటప్ ఇది ఓన్లీ ఫర్ 4 members ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ ఇఫ్ పాసిబుల్ ఇంకా ప్రైవసీ కావాలనుకుంటే ఇక్కడ ఏదైనా కర్టెన్లా ప్లాన్ చేద్దాం, లేదంటే ఓపెన్గా ఇలాగే ఉంటుంది. బట్ సిట్టింగ్ ఏదైతే చైర్లు గీర్లు లేకుండా మనం ఓన్లీ కింద కూర్చునేలాగా మండి సెటప్ చేసుకున్నాం. ఇవి కూడా మనకి ఆల్మోస్ట్ 8 sittings ఉన్నాయన్నమాట. సో ఆ పక్కన ఫ్యామిలీ దాని పక్కనే 8 ఇలా వస్తాయి ఇవి మండి. బట్ ఇది కూడా మనకి సర్వింగ్ ఇక్కడి నుంచే వస్తుంది. ఏదైతే నేను చెప్పాను కదా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ మనకి సర్వ్ చేస్తుందని, అది ఇక్కడి నుంచే వస్తుంది అనమాట వీళ్ళకి ఫుడ్ డెలివరీ అనేది. అండ్ దీని పక్కన చూసుకుంటే రైట్
ఏదైనా సరే క్రౌడ్లో ఉన్నప్పుడు కూడా కొంచెం ప్రైవసీ కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, డిస్టర్బెన్స్, హడావిడి, ఆ సౌండ్స్ అవన్నీ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు అనేది వాళ్ళని కూడా మైండ్లో పెట్టుకొని సో సపరేట్గా ఒక 2 రూమ్ సెట్టింగ్స్ అయితే పెట్టుకున్నాం. ఇక్కడ ఆల్మోస్ట్ మనకు ఒక 10 మెంబర్స్ ఈజీగా పడతారు. సో వీటికంటూ పర్టికులర్గా మనం సపరేట్ చేసేసుకొని ఒక 2 సిట్టింగ్ ఏరియా అయితే ప్లాన్ చేసాం అనమాట. దీంట్లో ఒక 10 మెంబర్స్ ఈజీగా పడతారు. 2 రూమ్స్ ఉంటాయి అవి. అండ్ వాళ్ళకు కూడా మనకి ఏదైతే చెప్పానో మీకు లెఫ్ట్ వింగ్ నుంచి వచ్చే ఈ సర్ప్రైజింగ్ వే, ఇక్కడి నుంచి మనకి ఫుడ్ అక్కడికి డెలివరీ అవుతుంది ఆ రూమ్స్లోకి. అండ్ ఎంట్రీ ఏమో మనకి రైట్ సైడ్లోంచి ఎంట్రీ ఉంటుంది అనమాట, అది కూడా చూపిస్తా. అండ్ బేసిక్గా ఈ కాన్సెప్ట్స్ అన్ని తీసుకొచ్చేది మనం ఎవరి కోసం అంటే పిల్లల కోసం. ఇంతకుముందు రెస్టారెంట్కి వెళ్ళి మనం ఆర్డర్ చేసుకొని వచ్చి సర్వ్ చేస్తే అదంతా బోర్ కొట్టేసింది జనాలకి. అండ్ ఈ మధ్య కాలంలో ఫుడ్ అనేది చాలా వైరల్ అవుతుంది కాబట్టి బయట ఫుడ్ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా మంది వస్తున్నారు. ఆ ఎక్స్ప్లోరేషన్ కూడా అయిపోయి ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్కి వెళ్దాము, డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నప్పుడు పిల్లలు మెజారిటీ ఉంటారు అన్నమాట. ఇక్కడికి వెళ్దాం నాన్న, అక్కడికి వెళ్దాం నాన్న అనే పిల్లల మెజారిటీ ఉంటుంది కాబట్టి ఆ పిల్లల్ని అట్రాక్ట్ చేయడం కోసం ఏదైతే నేను ఇందాక చెప్పానో ఆ కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది. సో వాళ్ళ వరకు పిల్లల్ని అట్రాక్ట్ చేసే కాన్సెప్ట్ అంటే ఈ 8 ఇది ఎక్స్ షేప్లో ఉంటుంది అనమాట. లోపల సిట్టింగ్ ఇంకా అవుతుంది, మొత్తం సోఫాస్ అవన్నీ వచ్చాయి, బట్ ఫిట్టింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉందన్నమాట. సో ఆ టైల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఐల్ షో యూ కమ్. సో ఏదైతే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఎక్స్ షేప్ అనుకున్నామో ఈ ఎక్స్ సెటప్స్ కూడా మనకి 8 వచ్చాయన్నమాట సిట్టింగ్స్. 8 అటు 4 ఇటు 4. ఈ 8 మెంబర్స్కి కూడా లోపల 4 సిట్టింగ్ వస్తుంది. అండ్ కలర్ఫుల్ కాంట్రాస్ట్ కలర్స్తో సిట్టింగ్ కూడా ప్లాన్ చేసి ఉండే సోఫాస్ అవన్నీ. అండ్ పైనుంచి ఒక లైట్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా మీకు రెడీ అయిపోయిన తర్వాత దాని అవుట్ లుక్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ లెవెల్లో మీకు అంత క్లారిటీ రాదు. ఇది కిడ్స్ సెషన్. అక్కడి నుంచి చూసుకుంటే ఇది 8 మెంబర్స్ కెపాసిటీ అనమాట. దీనికి కూడా ఇది వస్తుంది అనమాట. ఏమంటారు, దీని వరకు సపరేట్ చేసేసాం. సో ఇక్కడ ఒక 4 మెంబర్స్ సిట్టింగ్ అండ్ ఇక్కడ ఒక 4 మెంబర్స్ సిట్టింగ్. ఇది కూడా కొంచెం ప్రైవసీ ఉంటుంది. సో అక్కడ 6 మెంబర్స్, మధ్యలో మండి 4 మెంబర్స్, ఇక్కడ కిడ్స్ సెషన్ 4 మెంబర్స్, అది 10 మెంబర్స్ది, ఇది 8 మెంబర్స్. 8 to 10 మెంబర్స్ పడతారు. కంజెస్టెడ్గా కూర్చోకపోతే 8 మెంబర్స్, లేదంటే ఒక 10 మెంబర్స్ హ్యాపీగా ఇరుక్కోవచ్చు. నాకు అర్థం కాలేదు సార్. అండ్ బేసిక్గా ఇక్కడ కూడా క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి. మీకు ఓవరాల్గా లైట్ అయిపోయిన తర్వాత ఒక క్లారిటీ వస్తుందని చెప్తున్నారు కదా. సో లైట్స్ కూడా నాకు తెలిసి ఈ రోజు రేపట్లో ఫిట్టింగ్ అయిపోతుంది అనుకుంటా. లెఫ్ట్ వింగ్ నుంచి మనకి మండి అండ్ 6 సీటింగ్ అటువైపు వెళ్ళిపోతుంది. అండ్ రైట్ వింగ్ నుంచి మనకి ఎగ్ కాన్సెప్ట్ కానీ, అటువైపు ఫ్యామిలీ రెస్టారెంట్ కానీ, అండ్ 8 సిట్టింగ్ కానీ మనకి ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ వచ్చి మనకి ఫుడ్ సర్వ్ చేస్తుంది అనమాట. సో ప్రస్తుతానికైతే వర్క్ ఇక్కడ దాకా ఉంది. బట్ నాకు ప్రదీప్ గారికి జరిగిన డిస్కషన్ ఏంటంటే, ఇంత కలర్ఫుల్గా చేస్తున్నాం కానీ పైన మరి ఏంటి దాన్ని ఫాల్ సీలింగ్ ఎలా చేద్దామనే ఒక కాన్సెప్ట్ ఉండే. బట్ ఆయన అన్నది చాలా మంచి ప్లేసెస్లో మనకి ఫాల్ సీలింగ్ అని లేకుండా అలా ఓపెన్గా వదిలేస్తున్నారు. సో అలా పెట్టి చూద్దాం, అలా బాగుంటుంది. లైట్ సెటప్ కూడా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం అని అన్నారు. సో ఓవరాల్గా ప్రస్తుతానికైతే ఇలాగే ఉంటుంది. పైన అయితే మనం ఏం డిజైన్ చేయట్లేదు, ఎటువంటి ఫాల్ సీలింగ్ కూడా ప్లాన్ చేయట్లేదు, ఇలాగే ఓపెన్గానే ఉంటుంది. బట్ లైట్స్ డిఫరెంట్గా వస్తాయన్నమాట. సో ఇప్పటి వరకు అయితే కన్స్ట్రక్షన్ ఈ లెవెల్లో ఉంది. ఈ 2 డేస్లో మనకి ఫుడ్కి సంబంధించిన కిచెన్ ఎవరైతే షెఫ్స్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసారు. అండ్ ఎక్విప్మెంట్ వచ్చేసింది. అండ్ దీనికి సంబంధించిన మెషినరీ వచ్చింది, ఫిట్టింగ్ అయిపోయింది. ఇంకా బ్యాలెన్స్ ఏదన్నా ఉందంటే కనుక ట్రయల్ సెషన్ అనమాట. సో ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఎలా నడుస్తుంది, ఎంతవరకు మనకి ఈజీగా ఉంటుంది అనేది ఆ ట్రయల్ సెషన్ కూడా ఈ 2 డేస్లో అయిపోయిన తర్వాత దెన్ క్లీన్ సెక్షన్ నడిచి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నాకు తెలిసి బై ఎండ్ ఆఫ్ దిస్ జూలై మంత్ వీఆర్ ఓపెనింగ్ ద రెస్టారెంట్. సో మీరు ఎవరైతే నన్ను కంటిన్యూస్గా మెసేజ్లో కింద కామెంట్స్లో పెడుతున్నారో, వీళ్ళతో వ్లాగులు చేయరా అది ఇది అని చెప్పి పెడుతున్నారో నా గ్రూప్, నా ఫ్రెండ్స్ని, సో వాళ్ళందరినీ కూడా నేను ఓపెనింగ్కి ఇన్వైట్ చేస్తాను. సో గ్రాండ్గా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏదైతే నన్ను సీరియల్లో అండ్ సినిమాలు కూడా ఎందుకు చెప్తున్నానంటే ఐఎమ్ వర్కింగ్ ఫర్ 2 ప్రాజెక్ట్స్. సినిమాలు చేస్తున్నాను నేను, మంచి సినిమాలు, రిలీజ్ అయ్యే సినిమాలు చేస్తున్నా. సో ఆ 2 ప్రాజెక్ట్స్ని కూడా మీరు ఎంకరేజ్ చేస్తారని. అండ్ యాజ్ యూజువల్ నా మగువాలో మంచి ఆదరణ వచ్చింది. అండ్ యూట్యూబ్ది సో సారీ 1 month నేను గ్యాప్ తీసుకున్నాను బికాజ్ ఇవన్నీ చూసుకోవాలి అండ్ అటు షూట్కి వెళ్ళాలి. అండ్ ఒక చిన్న పర్సనల్ ప్రాబ్లం కూడా వచ్చుండే, చిన్నది కాదు చాలా పెద్ద పర్సనల్ ప్రాబ్లం వచ్చింది. దాని గురించి నేను ఆల్మోస్ట్ ఒక 6 years నుంచి సఫర్ అవుతున్నా. బట్ అది ఆల్మోస్ట్ బై గాడ్ గ్రేస్ క్లియర్ అయిపోయింది. అదేంటనేది కూడా ముందు చెప్తాను. సో ఐఎమ్ టోటల్లీ ఫ్రీ. నేను హ్యాపీగా మీకు ఇంతకుముందు వారానికి 1-2 వీడియోస్ పెట్టామని ఇప్పుడు 3 వీడియోస్ పెట్టడానికి రెడీ అయిపోయాను అనమాట. సో ఎలా అయితే నన్ను సీరియల్లో, సినిమాల్లో అండ్ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఆదరించారో అలాగే నా కొత్త అడుగు ఈ రెస్టారెంట్ బిజినెస్లో కూడా మీరు ఎంకరేజ్ చేస్తారని, హైదరాబాద్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చేయని చెప్పాను కదా. నేను ఏదైతే పిల్లర్ నెంబర్ A737 ఉందో దాని ఆపోజిట్లో ఉన్న PMR ఎంపైర్ అనే బిల్డింగ్లో 3rd floorలో మన పందెంకోడి పాఠశాల రెస్టారెంట్ ఉంది.
మీరు రెస్టారెంట్లో రిసెప్షన్లోకి వచ్చి లొల్లాస్ వరల్డ్ చూసి వచ్చాను వీడియో అని చెప్తే కనుక మీరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో మీకు డిస్కౌంట్ ఉంటుంది. అండ్ ఆ సర్ప్రైజ్ ఏమంటారు సపరేట్ ఇంటరాక్షన్ కూడా ఉంటుంది అనమాట కౌంటర్లో. కాబట్టి ఈ వీడియో చూసే టైంకి నాకు తెలిసి ఓపెన్ అయిపోతుంది రెస్టారెంట్. కాబట్టి మీరు వచ్చి లొల్లాస్ వరల్డ్ నుంచి చూసి వచ్చామని చెప్తే మీకు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. అండ్ పిల్లలు నిజంగా మీరు సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. నేను వీడియో ఎండింగ్లో మ్యాక్సిమం పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా ఇవన్నీ కూడా, మన ట్రయల్స్ అవన్నీ కూడా. సో ఆ కాన్సెప్ట్ నచ్చితే కనుక ఖచ్చితంగా రండి. అండ్ ఫుడ్ గురించి చెప్పాలి అంటే మెనూ చూసి మీరు షాక్ అవుతారు. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తాను. మెనూ చూసి మీరు షాక్ అవుతారు. సో మనకి ఆంధ్రాలో ఉన్న ఏదైతే ఆథెంటిక్ ఫుడ్ ఉందో అదంతా కూడా మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేస్తుండే. సో క్రేజీ ఫుడ్ ఐటమ్స్ అండ్ ఎమ్మి ఫుడ్ ఐటమ్స్ అయితే రెడీ అవుతున్నాయి. మన ఈ షెఫ్స్ని కూడా మనం చెప్తాను అవన్నీ నెక్స్ట్ వీడియోలో. ఒకటే వీడియోలో చెప్తే బాగోదు కాబట్టి షెఫ్ని కూడా కొన్ని ప్లేసెస్ నుంచి తీసుకొస్తున్నాం. అండ్ మంచి రెసిపీస్ మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఏది మిస్ అవ్వలేదు. మన మండీ దగ్గర నుంచి మనకి ఆంధ్ర నాటుకోడి చిల్లిగార దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వస్తారనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు నన్ను తీసుకొచ్చినందుకు అండ్ ఇంత ఆదరిస్తున్నందుకు. అండ్ ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉండండి. అండ్ నా లొల్లాస్ వరల్డ్లో వచ్చే వీడియోస్ అన్నిటినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఒక క్రేజీ కాన్సెప్ట్ ప్రాంక్స్తో మేము ముందుకు వస్తున్నా. అది మీకు వీక్లీ ఒక వీడియో అది పోస్ట్ అవుతుంది. మీరు ఎక్స్పెక్టే చేయడం అన్న మీరు ఎట్లా ట్రై చేశారని అంటారు అనమాట. సో ఎవ్రీ మంత్ ఒక ప్రాంక్ వీడియో వస్తుంది. సో అది మీ అందరికీ దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మీరే దాన్ని యాక్సెప్ట్ చేసేస్తారు. సో ప్రాంక్స్, ఫుడ్ వ్లాగ్స్, మనకి ఎలాగో రెస్టారెంట్ ఉంది కాబట్టి ఫుడ్ వ్లాగ్స్ అండ్ ఈ నా రెస్టారెంట్ ఎలా నడుస్తుంది అనేది, మన ఓపెనింగ్స్ కానీ ఇవన్నీ రెస్టారెంట్ ఇటువైపు వస్తుంటుంది. అండ్ సినిమా అప్డేట్స్ ఉంటాయి అండ్ సీరియల్ అప్డేట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మీకు అన్లిమిటెడ్ ఫన్ ఇవ్వడానికి నేను రెడీ అయిపోయాను. అండ్ మీరు నన్ను తిట్టడానికో పోగొట్టడానికో నా ఛానల్కి రావాలని కోరుకుంటున్నా. అండ్ కీప్ ఎంకరేజ్ మీ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ లొల్లాస్ వరల్డ్. అండ్ ఇంత దూరం తీసుకొచ్చింది నేను అనుకునేది కామెంట్స్ అని అనుకుంటాను అనమాట. బికాస్ మీ ప్రతి ఒక్క కామెంట్ని నేను చదివి నాకు దాంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే మీకు కింద ఇమీడియట్గా రిప్లై ఇస్తుంటాను. లేదంటే మినిమం ఒక లైక్ అదైతే నేను 100% పెడతాను అనమాట. మీ ప్రతి కామెంట్ నేను చదువుతాను. సో నా నుంచి మీరు ఏం చూడాలనుకుంటున్నారు అండ్ నాలో ఏం నచ్చలేదు ఏం నచ్చింది అని చెప్పి మీరు ఎవరైతే అనుకుంటున్నారో అవన్నీ కామెంట్స్ రూపంలో పెడితే దాన్ని నేను చూసుకొని కరెక్ట్ చేసుకుంటాను, ఇంప్లిమెంట్ చేసుకుంటాను. అండ్ ఏదైనా మీకు కాన్సెప్ట్స్ ఏమైనా వచ్చినా సరే కాన్సెప్ట్స్ అన్నీ కూడా కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏదైనా ఇంకా డిఫరెంట్ ఐడియాస్ వచ్చాయి, నేను ఇలా కామెంట్స్ పెట్టలేను, నేను ఏదైనా మెయిల్ చేస్తానంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో కూడా అండ్ స్క్రీన్ మీద కూడా నా మెయిల్ ఐడి అండ్ నా ఇన్స్టా ఐడి కూడా ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఓపెన్ ఫర్ ఎవ్రీ మెసేజ్. నాకు ప్రతి మెసేజ్ నేను చదువుకుంటాను. పర్టికులర్ ఈ వీడియో మీరు ఏ ఊరిలో ఉండి చూస్తున్నారు అనేది కామెంట్ చెప్తే నా వీడియో అంత దూరం రీచ్ అయిందా అనేది కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ఈ వీడియో చేసే ప్రతి వాళ్ళు ఏ ఊరు నుంచి ఈ వీడియో చూస్తున్నారని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అది నేను చదివి మీకు రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుకి ఇంతే. అండ్ లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ లొల్లాస్ వరల్డ్. బాయ్.